హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం కిచెన్ అండ్ వ్లాగ్స్. మార్కెట్కి వెళ్ళినప్పుడు పచ్చి రొయ్యలు తీసుకొచ్చాను కదా, టైగర్ రొయ్యలు. వాటిని అయితే క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేంటబ్బా క్లీన్ చేసి తీసుకొచ్చాను కదా అనుకుంటున్నారు. ఏం లేదు ఫ్రెండ్స్, వాళ్ళు ఎంత క్లీన్ చేసినా కూడా వాళ్ళు పైన పొట్ట భాగాన ఉన్న నల్లటి సన్నటి దారంలాగా ఉంటుంది, అదైతే తీరనమాట. ఇది చూడండి, చూపిస్తున్నాను కదా. సో ఇదైతే క్లీన్ చేసేయాలి, లేదంటే కనుక హెల్త్కి మంచిది కాదని అంటారు పెద్దలు. అందుకే మేమైతే కంపల్సరీగా ఇలా తీసేస్తామన్నమాట. సో, ఇంకా చేత్తో అలవాటు కాబట్టి మాకు ఇంకా చేత్తోని క్లీన్ చేసేస్తున్నాం. చాలామంది ఫోక్‌తో కూడా తీసేస్తారు ఫ్రెండ్. సో, అలా కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో, మాకైతే కేజీకి 25 వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకా పచ్చి రొయ్యలు నేను ఇంకా ఏమేమి వేస్తున్నాను, ఎలా వండుతున్నానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ప్రాసెస్ అయితే ఇంకా పచ్చి కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరిలో ధనియాలు వేసేసుకున్నాను. ఇందులో లవంగ, పట్ట వేసేసుకున్నాను. ఇంకా గసగసాలు కూడా వేసేసుకున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి అయితే వేయలేదు ఫ్రెండ్స్. ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఇంతవరకే మిక్సీ పట్టించేసుకుంటున్నాం. సో, ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. సో, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను పచ్చి రొయ్యలు క్లీన్ చేసేసుకున్నాను. ఈ విధంగా చూడండి ఎంత వైట్‌గా కనిపిస్తున్నాయో. వీటితో పాటు గుడ్లు కూడా బాగా ఉడికిచ్చేసుకొని ఇంకా ఘాట్లు కూడా పెట్టేసుకున్నాను. చూడండి ఈ విధంగా అయితే ఇంకా ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసాననమాట. సో, ఈరోజు నేను పచ్చి రొయ్యలు, గుడ్లు వండుతున్నాననమాట. కర్రీ చాలా బావుంటది. సో, మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండబ్బా! చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో, ఇంకా మసాలా కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను. ఇంకా కొత్తిమీర కూడా బాగా కడిగి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్స్ అయితే 2 కట్ చేసుకున్నాను. అందులో పచ్చిమిరపకాయలు కూడా 2 తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో, ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఫస్ట్ మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా. సో, ఇవి ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకైతే వేయించుకోవాలి. చాలామంది ఉల్లిపాయలు తొందరగా మగ్గాలని చెప్పి సాల్ట్, పసుపు వేస్తూ ఉంటారు. మేమైతే వేయం ఫ్రెండ్స్. ఇంకా మా ప్రాసెస్ ఇదేననమాట. సో, ఇంకా ఆనియన్స్ ఆ కలర్ వచ్చిన తర్వాత ఇందులో పచ్చి రొయ్యలు వేసుకొని, తర్వాత పసుపు, కారము, సాల్ట్ వేసుకొని, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత మిక్సీ జార్‌లో పేస్ట్ పట్టాం కదా మసాలా, ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. సో, ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అన్నమాట. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు రొయ్యల కర్రీ అయితే. సో, ఇంకా మసాలా మొత్తం ముక్కలకి బాగా తగిలి ఆయిల్ పైకి వచ్చేంత వరకైతే వేయించుకోవాలి. రొయ్యలకి ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. చాలా ఈజీగా చేసేయొచ్చనమాట. సో, వండడం కూడా చాలా సింపుల్. చాలా ఈజీగా అయిపోద్దనమాట. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇంక మూత పెట్టేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకైతే వేయించుకోవాలి. ఇందులో గుడ్లు వేసి వండితే అసలు చాలా బావుంటది. మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ మొత్తం కూడా ఇంకా అలాగే తింటామన్నమాట. సో, రొయ్యల్ని విడిగా కూడా వండుకుంటాము. కాకపోతే ఇలా వండుకుంటే ఇంకా టేస్ట్ చాలా బావుంటది. సో, అందుకని మేమైతే ఎప్పుడు ఈ ప్రాసెసే ఫాలో అవుతామన్నమాట. సో, మేము టేస్ట్ చేసినప్పుడు కూడా చాలా బావుంది ఫ్రెండ్స్. అసలు చెప్పానని కాదు, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా కాస్త ఆయిల్ పైకొచ్చేంత వరకైతే వేయించుకోవాలి. సో, చూసారు కదా ఫ్రెండ్స్, స్టవ్‌ని ఇంకా మీడియంలో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకొచ్చేంత వరకు ఇంకా ఉన్న మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా చూడండి. మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేసింది కదా! సో, ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇంకా వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అందులో మనం గుడ్లు ఉడికించుకున్నాం కదా! సో, ఆ గుడ్లు కూడా వేసేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అనమాట. గుడ్లు ఇష్టంగా తినేవాళ్ళు గుడ్లు తింటారు. అదే రొయ్యలు తినేవాళ్ళైతే రొయ్యలు తింటారు. 2 రకాలుగా తినొచ్చు ఇలా వండుకుంటే. టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇంకా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి. అంతే. ఇంకా గ్రేవీ అయితే దగ్గరకొచ్చేసింది. ఇంకాస్త దగ్గరకొస్తే సరిపోద్ది ఫ్రెండ్. చిన్నప్పుడు మా అమ్మగారు ఇలాగే చేసేవారనమాట. ఇంకా చాలా ఇష్టంగా తినేవాళ్ళము. వేడి వేడిగా అలా చేసి పెడితే చక్కగా తినేవాళ్ళం అనమాట. ఇంకా ఆ రోజులు గుర్తొస్తా ఉంటాయి మాకు ఎప్పుడు ఇలా వండుకున్నప్పుడు. మా అమ్మగారి స్టైల్ అనమాట ఇది. సో, ఇంకా మా ఫ్యామిలీ మొత్తానికి కూడా చాలా ఫేమస్ అయిపోయింది. గ్రేవీ అయితే దగ్గరకొచ్చేసింది కదా! ఇప్పుడైతే ఇందులో కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మరోసారి అయితే కలిపేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్. సో, చూసారు కదా! చాలా ఈజీగా అయితే రొయ్యలు, గుడ్లు అయితే వండేసామన్నమాట. చాలా బావుంటది. సో, నాకైతే ఆకలేసేస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఎప్పుడు తినాలా అని చెప్పి అనిపిస్తుంది. సో, చూసారు కదా ఎంత బావుందో అసల. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఇంకా నేనైతే ఫస్ట్ అన్నం వేసేసుకొని అయితే తినేస్తున్నానబ్బా! నాకు బాగా ఆకలేస్తుందని. సో,
సో, రొయ్యలు కూడా చాలా బాగా అస్సలు మామూలుగా లేదనమాట. వేరే లెవెల్ కర్రీ అయితే. సో, ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా బావుందబ్బా! ఇందులో గోంగూర కూడా వేసుకొని తింటే ఇంకా బావుంటదనమాట. ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండబ్బా! చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. లైక్ కూడా ఇవ్వండబ్బా! మరిన్ని కొత్త కొత్త వీడియోస్‌తో వస్తాను. బాయ్.